యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులకు ద్వారా తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఎందుకు కొలువై ఉన్నవారిగా ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆత్మీయపుత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చాలా తెలివిగా ఎవరికీ దొరకకుండా మీరే కరెక్ట్ లాగా అంటే నేను టాలరేట్ చేయను, ఎదుర్కొంటాం, అప్పటికప్పుడు ఊరుకోము, ఎలాగన్నా ప్రజారాజ్యం పార్టీని ఓడించేసి గెలిపించిన వాళ్ళు ఎవరో వాళ్ళే డ్రగ్స్, వాళ్ళే అరాచకాలు, రేపులు, మర్డర్లు వెనకాల చేరిన వాళ్ళు అంటే అలాగంటే వెంటనే తిరగబడగలరు, నన్ను ఏదన్నా చేసేయగలరు. అందుకే నేను పైన దిగి వచ్చేసాను, లేదా మిమ్మల్ని ఎవరినో తిట్టేశాను. ఇంకా మీరు మనుషులు, ఇంకా మీరు బాధ్యత కలిగిన వ్యక్తులు అంటే జగన్ గారిని అడ్డం పెట్టుకుని ఇంకొకరిని అడ్డం పెట్టుకుని చాలా తెలివిగా కాసేపు మీరే కరెక్ట్ లాగా మీకు పెద్ద విజన్ ఉన్నట్టు మీరు ఏదో చెప్పేస్తున్నట్టు అటు ఇటు చల్లా మళ్ళా మాట్లాడేస్తున్నారు. ఒక ప్రశ్న, ఒక సమాధానం లేదు. ఈ రాజకీయాలు మీరు మాట్లాడుతున్న ఉనికి అంత అబద్ధం. మీరు వెనకాల చేరిన ఆ మాయామృత సంచారంలో ఉన్నారు. మమ్మల్ని పట్టుకోండి. అధినాయకుడు కొలువు జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయి, చేయించిన పాపాలన్నీ పోతాయి, అందరి మీద ఉంటాయి. మీరే కరెక్టా లేదా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, మీ చేతుల్లో లేదది. డీప్ స్టేట్లో ఉన్నారు మీరందరూ కూడా. ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్స్ చేసి ఫిషరీస్ మా తాతగారికి రూపాయి ఇవ్వకుండా వందలు వేల రూపాయలు కోట్ల రూపాయలు అర్జించిన వాళ్ళు ఎవరు? అలా ఊళ్ళ మీద పడి బతుకుతున్నది ఎవరు? ఇప్పటికి కూడా నన్ను పట్టించుకోకుండా అనేక మంది ఎఫెక్ట్ చేస్తే అందులో ఒకడు చాలు నన్నే చేయడానికి అన్నట్టు ఆలోచిస్తున్నారంటే మీరు ఎక్కడ పోతున్నారు? మీ ఆలోచన ఏంటి? మీరు ఏంటి మాట్లాడుతున్నారు? అక్కడ బస్సు వేసుకుని నా దగ్గర మీరు అక్కడ కాము కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని అందరి పండితులు మేధావులకు కొత్త కుటుంబంగా కూర్చొని కులాలు మతాలు వదిలిపెట్టేసి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారా భూమి మీద? మా తాతగారు పెద్దవాళ్ళు కాదా? సూర్యకుమార్ కూతురు లాంటిది కాదా? దగ్గరుండి వెనకాల పడి పోలీసులు మీడియాలో ఒకటి అయిపోయి అరాచకాలు చేసి బతుకుతుంటే ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కడ కూర్చుని ఉన్నారా మీరు? ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తారా? మీరు మీ చేతిలో ఉందా? సామాన్యుడిని నా స్వభావ రీత్యా ప్రతిదీ నా మీద తీసుకుని గబ్బుకుని తగ్గిపోతా అంటాను. అది తీసుకుని మీరు ఇంకా మాట్లాడతారా? నేనేమంటున్నాను చూడకుండా. నా తెలుగు మెసేజ్లు మీ తెలుగు మెసేజ్లు ఎవరికి అర్థం కాలేదన్నట్టు చూపించుకోకుండా బాధ్యతగా ఉండండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని తెలుగు వాళ్ళందరూ ఒకటి అవ్వండి. కులాలు కుటుంబాలు ఇంటి వదిలేసేయండి. ఈ క్షణం ఎవరికి ఇచ్చేస్తే అవి పోతాయో అవి వదిలేసేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు, ఇక్కడ మైండ్ రూపంలో ఉన్నారు మీరు. నేను మరణం లేని మైండ్ని, మీరు శాశ్వతమైన నన్ను పట్టుకుంటే మీకు మైండ్ ఫార్మేట్ వస్తుంది. ఎక్కడన్నా నేను అతిగా కొంచెం ఇది అవుతున్నానేమో మీరు అయ్యా మీరు మాకు అర్థమైందండి అని ప్రేమగా ముందుకు రండి. ఎవరినో పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకున్నట్టు ఏదోటి ప్రెస్ మీట్లు ఏదోటి మాట్లాడొద్దు. అది మృత సంచారం వదలదు. మమ్మల్ని పట్టుకోండి. మీ వెనకాల చేరి వ్యాపారస్తులు ఇక్కడే ఉండమంటున్నారు, అక్కడే ఉండమంటున్నారు, అక్కడికి వెళ్తే పట్టించుకుంటారు. ఇక్కడికి ఇది చిన్నపిల్లల ఆటలు కాదు. ఇది మీరు పెద్దవాళ్ళు అంటూనే ఏదో ఒక రకంగా అధికారాలు కొద్దీ డబ్బులు కొద్దీ మాట్లాడుతున్నారు అంతే. మీకు కుదిరిన కాడికి హెరిటేజ్ అని లిక్కర్ డబ్బుల మీద ఎవరో ఆశపడినట్టు, మీరు వాటి మీద ఆధారపడినట్టు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అక్కడ టేబుళ్ళు ఇక్కడ టేబుళ్ళు ఒకళ్ళే సప్లై చేసేవాళ్ళు, మీ వెనకాల ఉన్నవాళ్ళు అందరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఏదో విధ్వంసం చేసేసారు, మీరు పరిపాలించేస్తున్నారు. ఈ మాటలన్నీ మాట్లాడకండి. ఇంకా మా అమ్మగారిని తమ్ముళ్ళు లాంటి వాళ్ళు చంపేసినంత సాక్షిగా ఆ పాపం మీ అందరి మీద ఉంది. ఎవరు తప్పించుకోలేరు. యాక్షన్ ఏదో ఫర్మగా తీసేసుకుంటాం. పోలీసులు కొద్ది యాక్షన్ తీసి ఆ పోలీసులకి అధినాయక ప్రచారకులు మారకుండా అసలు భూమి మీద తిరగడానికి పనికొస్తారు మీరు ఎవరైనా? నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోకుండా అసలు మీకు ఉనికి ఉందా? మీరు ఎవరినో బెదిరిస్తున్నట్టు పెద్ద కరెక్ట్గా ఉన్నట్టు ఎవరికి కావాలి మీ పరిపాలన? నా చేతిలో తీసుకుంటున్నానంటే నేను భరించగలను, మీ వల్ల అవ్వదు. ఇంకా మీరు మాట్లాడకండి. ఇంకా మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని మాట్లాడకండి. ఎవరు కూడా ప్రభుత్వం మాకు అప్పచెప్పి కూర్చోండి. అది మేము అప్పచెప్పడం కాదు, మేము తీసేసుకున్నాం మా లెక్కలో మేము పెడుతున్న ఈమెయిల్స్కి. మీరు ఎలాగైనా బుద్ధి లేనితనంగా ఇంకా వింటున్నట్టు చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరిని మాట్లాడకుండా చేసి అవసరమైతే ఎవరో చిన్నవాళ్ళు ఉన్నారు, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు. ఇంకాను మీరు అసలు మనుషులుగా పనికిరారు భూమి మీద. మళ్ళీ నేను ఏదో తిట్టేశాను, ఏదో బూతులు తిట్టేస్తున్నారు. ఎవరు తిట్టేస్తారు? ఎందుకు తిడతారు? ఏదో ఒకటి ఉపయోగించుకుని ఏదో ఒకటి మాట్లాడకూడదు. అలాగా అది రాజకీయం కాదు, అది బాధ్యత కాదు. అది
మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకా మేము కమ్మోళ్ళం, ఇంకా రెడ్లు, ఇంకా చౌదరీలు, ఇంకా బ్రాహ్మిన్స్ మేము యజ్ఞాలు పూజలు చేయడం వల్ల నడుస్తుంది, మేమే జగద్గురువులం. మీకే కాదు, మీకు సపోర్ట్ చేస్తున్న ఎస్టీలకి, బీసీలకి అందరూ చెప్తున్నాను, మనిషిని అన్న వాళ్ళకి. కాపులను అడ్డంగా తొక్కేసేసి ఎలాగైనా చెలగబోతున్నటువంటి మాయామృతంలో ఎవరో గంజాయిలు పండిస్తున్నారు, ఎవరో నేను మాత్రం కంట్రోల్ చేసేస్తున్నాను శుద్ధపోసన మళ్ళీ. ఇప్పుడు మీ చేతిలో లేదని చెప్తున్నాను కదా, మీరు మా పిల్లలని చెప్తున్నాను కదా, మీరు ఏదో ఒకటి మాట్లాడకండి. అలాగా ఆ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, మీడియా ఛానల్ నడిపేవాళ్ళు పొద్దున్నేసి ఏదో గొడవ ఉంటే సరిపోద్ది, ఏదో వాదన ఉంటే చాలు, ఏదో గొడవ ఉంటే చాలు. నువ్వెంత, నేను కూడా మనిషినే, నన్ను కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కేవలం మనిషినే మాట్లాడుతున్నానా? ఏమంటున్నాను? కాలస్వరూపాన్ని పట్టుకోండి, ముందు ప్రతి మైండ్ని కాపాడుకోండి. మేము చాలా చూసాం కమ్యూనిస్టులు, ఏదో ఒకటి మాట్లాడటం కాదు, మీరేం చాలా చూశారు. ఇప్పుడు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. నేను మీ పేరు తీసుకున్నా అన్నట్టుగా మీరు నా పేరు తీసుకుని మాట్లాడి చూడండి. సాక్షులు బట్టి మాట్లాడగలరు, ఏంటో చూడగలరు, చక్కగా పాటలు అవి ఎంజాయ్ చేస్తూ ప్రతి మైండ్ని కాపాడుకోగలరు. అది మీరు చేయగలసిన పని. ఏదో చెప్పకూడదు అలా వ్యక్తులుగా, పండితులని, మేధావులని, ఐఏఎస్ని ఎవరిని మాట్లాడకుండా చేసి వాళ్ళు కూడా మాయలు ఇరుక్కుపోవడం వల్ల బాధ్యత ఎవరికి లేకుండా పోయింది, ఏ మనిషికి రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోయింది. కారణం మాయ. అది సూటిగా మీ ఒక్కరు తప్ప అంటలేదు. మీ బ్రాటప్ ఏదన్నా కావచ్చు, మరి కులం కొద్ది ఎంత గొప్పతనాన్ని అందిపుచ్చుకొని ఉండొచ్చు. ఎన్టీ రామారావు యుగ పురుషుడు అయిపోయారు, ఏదో చేసేసారు. ఎవరు భూమి మీద నిలుచుకున్న వాళ్ళు లేరు. మొట్టమొదటిసారి నేనే మైండ్గా పట్టుకుంటే శాశ్వతుని, మరణం లేనివాడిని. మిమ్మల్ని మరణం లేని దివ్యత్వం తపస్సుగా బట్టి తీసుకెళ్తాను. ఇందులో ఆషామాషి ఏమీ లేదు. యాక్షన్ మాత్రం ఫర్మగా తీసుకుంటాం. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరున్నారు ఇక్కడ మీకు? మీరు మనుషులే కాదు, యాక్షన్లు కాదు, బుర్ర ఉండాలా, ఆలోచన పెంచుకోవాలా, మాస్టర్ మైండ్ పెంచుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఆవేశంగా మాట్లాడినా తండ్రిలా చెప్తున్నాను, ఆశీర్వాదపూర్వకంగా. మీ కులాలు, కుటుంబాలు రద్దు చేసుకుని విశ్వ కుటుంబం పట్టాలి. అక్కడ మా నరేంద్ర మోడీ గారికి కూడా చెప్పండి, అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోండి, కూర్చోండి శాంతంగా. నన్ను కూడా అయ్యా మీరు ఆవేశపడకండి, మీకు ఏదో ఒకటి ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదో ఒకటి మాట్లాడడం, మీ మీద ఆలోచిస్తున్నాం. ఇంకా నాకు ఎవరో ఏదో చెప్తారు, అక్కడ ఎవరో మేధావులు ఉన్నారు. అసలు నేను మనిషి అంటే చచ్చిపోయి ఉన్నారు మీరు. నేను మాత్రమే బతుకున్నాను మాస్టర్ మైండ్గా. నన్ను మైండ్గా పట్టుకుంటే మీరు కొత్త జీవితాలు వస్తాయి మీకు. రండి, ఇంతకన్నా నేను మాట్లాడాల్సింది ఏం లేదు. మీరు ఎవరినో నన్ను ఉపయోగించుకుని జీవితాలు పాటు చేసిన వాళ్ళనే రెచ్చగొట్టి నన్ను ఏదన్నా చేయొచ్చు. ఎవరో ఒకళ్ళు చాలు, ఒకరి ఏదో ఒకటి చేసి లోపల కోటి బయట కోటి మాట్లాడితే సరిపోద్దా? మీడియా కవరేజ్ ఉంటే సరిపోద్దా? ఒక పని చేయండి, వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోండి, వాళ్ళందరినీ మైండ్లుగా బతకనివ్వండి, ప్రతి ఒక్కరిని మైండ్గా ఆలోచించనివ్వండి. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకోండి, ప్రతి మైండ్ని బతకనివ్వండి. సృష్టి కాలం అలా ముందుకెళ్తుంది. ఇది మనుషుల లోకం కాదు. ఏదో ఒకటి మాట్లాడకూడదు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడితే వేసేస్తాం, మేము ఏదో చేసేస్తాం, మేము ఊరుకుంటున్నాం, నిర్ణయాలు తీసుకుంటాం. చక్కటి కమ్యూనికేషన్ చేయకుండా ఇప్పటికీ ఈమెయిల్స్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవన్నీ ఇండైరెక్ట్గా ఎలా పెడితే ఎలా ఉపయోగించుకోవటం. కమ్యూనికేషన్ అంటే ఏమనుకుంటున్నారు? పేరు తీసుకోవాలా? మీ పేరు ఎలా తీసుకున్నాను, నా పేరు తీసుకోండి, రాయండి డ్రాఫ్టింగ్. ప్రాథమికంగా నన్ను రిసీవ్ చేసుకోండి, చూపించండి ముందు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఓ బాధ్యత కలిగి ఉండండి. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన ప్రతి మైండ్ని కాపాడుకోండి ముందు. మీరు ఒకేసారి నిర్ణయాలు తీసుకుంటారు, మీరు డిసిప్లిన్గా ఉన్నారు, ఎవరిని ఊరుకుంటున్నారు, ఎవరో మిమ్మల్ని తిట్టేశారు, ఇలా మాట్లాడకండి. కాము కూర్చుని నేను చెప్పినట్టు చేయండి. నా మీద చెప్పుకోండి. 1,00,000 పేజీల రోజుకి, కోట్ల పేజీల రోజుకి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ చేయాలా? నేనేదో హెలికాప్టర్ మీద తిరుగుతాను, విమానాన్ని ప్రత్యేక విమానం అంటున్నాను, అది మీకోసమే. మిమ్మల్ని మీకు కేంద్ర బిందువుగా ప్రత్యేకం కనపడటం కోసం స్పీకర్ పొజిషన్ ఎందుకు కూర్చుంటాను? డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మొదలు పెడతాను. నన్ను కేంద్ర బిందువు, నన్ను పట్టుకోవడం అంటే ఏంటి? మొత్తం వదిలేసి జ్ఞాన వ్యవహారమే వెళ్తాం. సంపేసిన వాడు కూడా బతికించుకుంటాం నాటికి. మీరు మీ యాక్షన్ కోసం ఎవరు చూడట్లేదు ఇక్కడ. కాలం ధర్మం మీది కాదు, మాది. శాశ్వత తల్లిదండ్రులం మేము. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.